ఫ్రెండ్స్ టెక్నో 1734కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చి 30, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్ళే ముందు అందరికీ గుడ్ ఫ్రైడే. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M55, M15 ఈ రెండు ఫోన్స్ అయితే ఏప్రిల్లో తీసుకొని రాబోతుంది. అండ్ M55 కొద్దిగా మంచి ఫోన్. శాంసంగ్ ఎప్పుడు ఎగ్జినోస్ మీడియాటెక్ ప్రాసెసర్లు తీసుకొస్తూ ఉంటారు కదా, చిరాకు పుట్టుతుంది. ఇప్పుడు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో M55 రాబోతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. Honor 90లో కూడా ఇదే ప్రాసెసర్ మీరు చూడొచ్చు. AMOLED డిస్ప్లేతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ M సిరీస్ కాబట్టి ప్రైస్ కూడా తక్కువలో తీసుకొని రావచ్చు. 30,000 రూపాయల లోపు దీన్ని తీసుకొని రావచ్చు ప్రైస్ అయితే. సో ఈ ఫోన్ మనం తొందరలోనే చూడొచ్చు శాంసంగ్ నుంచి, ఎందుకంటే ఇది టీచ్ చేస్తుంది. ఫొటోస్ కానీ ఇవన్నీ మనకి అమెజాన్లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీంతోపాటు M15 కూడా రావచ్చు. M15 కూడా అమెజాన్ ఎక్స్క్లూజివ్. అది F సిరీస్ వస్తారు, ఫ్లిప్కార్ట్లో తెస్తారు. M సిరీస్ అమెజాన్లో తెస్తారు. F15 రీసెంట్గా లాంచ్ అయింది కదా, దాన్ని రీబ్రాండ్ చేసి M15గా అమెజాన్కి తీసుకొని రావచ్చు. సో ఈ ఒక్క ఫోన్ మనం మంచి ఫోన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ మంత్లో. దీంతోపాటు ఏప్రిల్ 1కి OnePlus Nord CE4 వస్తుంది. అండ్ ఏప్రిల్ 3 వచ్చేసరికి మోటరోలా H50 Pro వస్తుంది. H50 Proతో పాటు H50 Fusion కూడా తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. ప్రో అయితే కన్ఫర్మ్, కానీ ఫ్యూజన్ గురించి నాకు కూడా ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ 3 ఫోన్స్ కొద్దిగా మంచి ఫోన్స్ నెక్స్ట్ మంత్లో మనం చూడదగ్గ ఫోన్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసరికి మన యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఏం చెప్పారంటే, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పేది మీకు, మనం హైవేలో వెళ్తున్నాం అనుకోండి, టోల్ దగ్గర ఆగాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా కెమెరాస్ డిటెక్ట్ చేసి మన కార్ని డబ్బులు ఆటోమేటిక్గా ఫాస్ట్ ట్యాగ్ నుంచి డిటెక్ట్ చేస్తాయి అని చెప్పేసి మనకి ఇంతకుముందు న్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. దీని గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు నితిన్ గడ్కరీ గారు. टोल खत्म कर रहे हैं, अब तो सैटेलाइट बेस्ड टोल सिस्टम होगी. आपके बैंक अकाउंट से पैसे निकल जाएंगे और जितना आपने रोड के यूज किया उतना ही पैसा निकलेगा. తను చెప్తున్న ప్రకారం చూస్తే ఇది మన డైరెక్ట్ ఫాస్ట్ ట్యాగ్ నుంచి డబ్బులు కట్ అవ్వని చెప్తున్నారు, బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి అని చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది ఫాస్ట్ ట్యాగ్స్ యూజ్ చేయరు. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది కదా. మీరు మీ వెహికల్ నెంబర్ని బ్యాంక్తో లింక్ చేసేసి బ్యాంక్ నుంచి డైరెక్ట్ మీరు డబ్బులు కట్టేలాగా మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అన్నట్లుగా చెప్పారు. మరి బ్యాంక్ నుంచి అంటే మనం బ్యాంక్ అకౌంట్ ఇంటిగ్రేట్ చేస్తే మరి ఎంత కట్ చేస్తారు ఏంది, ఇవన్నీ మనకేమి ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ అయితే. మరి చూడాలి ఇది ఎలా ఎగ్జాక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారో, ఇవన్నీ మనకి కొన్ని రోజులు తెలుస్తాయి. దీని మీద అయితే వర్క్ చేస్తుంది గవర్నమెంట్ అయితే. నెక్స్ట్ మనకి యాపిల్ కొత్త ఐప్యాడ్స్ మార్చ్లో వస్తాయని చెప్పేసి అందరం అనుకున్నాం. కాకపోతే మార్చ్లో వీళ్ళు మ్యాక్బుక్స్ తీసుకొని వచ్చారు. ఐప్యాడ్స్ వచ్చేసరికి మేకి షిఫ్ట్ చేశారు. మేలో మనం కొత్త ఐప్యాడ్స్ అయితే చూడొచ్చు. ఐప్యాడ్ ప్రో ఈసారి OLED డిస్ప్లేతో వస్తుంది, M3 చిప్తో వస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ వచ్చేసరికి M2 చిప్తో వస్తుంది, LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ రెండు ఐప్యాడ్స్ మనం మేలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు యాపిల్ నుంచి. అండ్ ఈరోజు డీల్ ఆఫ్ ది డే కూడా యాపిల్ నుంచే. యాపిల్ ఫోన్స్ ఎవరైనా యూస్ చేస్తుంటే యాపిల్ వాచ్ కోసం చూస్తుంటారు కదా, వాళ్ళకి సూపర్ డీల్ ఇది. యాపిల్ వాచ్ సిరీస్ 8 ఇది లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు వచ్చింది కానీ 25,000 దాకా వచ్చింది. అది కూడా అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. ఇప్పుడు కూడా సేమ్ అదే ప్రైస్కి ఇది వస్తుంది, 24,999 రూపాయలకి వస్తుంది. కాకపోతే ఇంకొక 1,500 రూపాయలు మీకు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. 23,499 రూపాయలకి యాపిల్ వాచ్ సిరీస్ 8 41mm డయల్ GPS ఎడిషన్. ఇది మీరు ఒకవేళ యాపిల్ ఐఫోన్స్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం మంచి డీల్ ఇది. డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీకు ఎక్కువ డీల్స్ పోస్ట్ అవుతుంటాయి డైలీ. నెక్స్ట్ మనం మోటరోలా H50 Ultraని కూడా తీసుకొస్తుంది ఇండియాకి అని చెప్పేసి కొన్ని రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ H50 Pro కన్ఫర్మ్ అయిపోయింది, ఏప్రిల్ 3వ తారీఖు అయితే లాంచ్ అవుతుంది. దీంతోపాటు H50 Fusion అని చెప్పేసి ఒకటి తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. అండ్ టాప్ మోడల్ ఇది ఈ లాంచ్లో లాంచ్ చేస్తారో తెలియదు, కానీ ఫ్యూచర్లో తీసుకొని రావచ్చు. ఇది H50 Ultra. ఇది వచ్చేసరికి 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 8 Gen 2కి 8 Gen 3కి మధ్యలో పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ అరౌండ్ 40,000 రూపాయలు దాకా పెట్టవచ్చు. H50 Pro వచ్చేసరికి 30,000 దగ్గరలో పెట్టవచ్చు. H50 Fusion వచ్చేసరికి 25,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. ఇవి వీటి ప్రైస్ రేంజెస్ అయితే. అన్ని మీకు వాటర్ రెసిస్టెంట్తో వస్తాయి, IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తాయి, అది ఒక ప్లస్ పాయింట్. టాప్ మోడల్లో పెరిస్కోపిక్ లెన్స్ కూడా ఉంటాయి. కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఈసారి మోటరోలా. ఇవన్నీ మీకు మోటరోలా H50 Pro అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో వస్తుంది కదా, సో అప్పుడు చెక్ చేయండి, అప్పుడు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీని గురించి తెలుస్తాయి. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి కొత్త EV కార్స్ తీసుకొచ్చిన విషయం తెలిసింది. వీటిని రీసెంట్గా MWCలో కూడా వీళ్ళు డిస్ప్లేకి అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు చైనాలో వీటిని అఫీషియల్గా లాంచ్ చేశారు. మొత్తం 3 మోడల్స్ అయితే ఉంటాయి. మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు మీకు. SU7 మ్యాక్స్ ఉంది ఒకటి, SU7 Pro. టాప్ మోడల్ వచ్చేసరికి మ్యాక్స్. సో ఈ 3 ప్రైజెస్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ SU7 వచ్చేసరికి 25 లక్షలు పెట్టారు, SU7 Pro వచ్చేసరికి 28 లక్షలు పెట్టారు. టాప్ మోడల్ మ్యాక్స్ వచ్చేసరికి ప్రైస్ వచ్చేసరికి 35 లక్షల రూపాయలు పెట్టారు. వీటి రేంజ్ విషయానికి వస్తే బేస్ వచ్చేసరికి 700 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ప్రో మోడల్ వచ్చేసరికి 830 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. మ్యాక్స్ వచ్చేసరికి 18 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. మ్యాక్స్లో ఎందుకు రేంజ్ తగ్గిద్దంటే దీని
టాప్ స్పీడ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఎక్కువ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 265 km/h స్పీడ్ వెళ్ళగలదు మ్యాక్స్. అదే ప్రో వచ్చేసరికి ప్రో కానీ SU7 కానీ రెండు మీకు మ్యాక్సిమం 210 km/h స్పీడ్లో టాప్ స్పీడ్ వెళ్ళగలవు. సో కొద్దిగా చేంజెస్ అయితే ఉంటాయి. మొత్తం డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇవి ఇండియాకి వస్తాయా రావా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే Xiaomi ఇండియా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ కాబట్టి రావచ్చు. ఎందుకంటే రీసెంట్గా గవర్నమెంట్ మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఇచ్చింది. ఏదైనా కంపెనీ ఒక 4,000 కోట్లు ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ సెగ్మెంట్లో ఇంపోర్ట్ ట్యాక్సెస్ 15% వస్తాయి. నార్మల్గా 60% ఉంటాయి ఛార్జెస్, దాన్ని 15%కి రెడ్యూస్ చేశారు. సో తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు ఒకవేళ తీసుకురావాలనుకుంటే ఇండియాకి. బేస్ మోడల్ 25 లక్షలు ఉంది కదా, అది ఇండియాకి వచ్చేసరికి 50 లక్షల దాకా వెళ్ళిపోవచ్చు అన్ని ట్యాక్సెస్ అన్ని కలుపుకొని. మరి చూడాలి ఇండియాకి తీసుకొస్తారు లేదో క్వశ్చన్ మార్కే. ఒకవేళ వస్తే మాత్రం దీని ఫీచర్స్ కానీ ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఎవరు కొంటారో కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే టెస్లా లాంటి కార్ వచ్చింది అనుకోండి, బ్రాండ్ వాల్యూ కూడా చూస్తారు కాబట్టి సేల్స్ పరంగా అయితే మాత్రం కొద్ది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇక కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే శ్రీనివాస్ అడుగుతున్నారు, పేస్ మేకర్ ఒక డివైస్ ఉంటుంది హార్ట్ పేషెంట్స్కి, అది పెడతారు డాక్టర్స్. సో అది పెట్టుకున్న వాళ్ళు ఐఫోన్స్ యూజ్ చేయకూడదా అని చెప్పేసి అడుగుతున్నారు. యూజ్ చేయకూడదా అంటే యూజ్ చేయొచ్చు, కానీ దానికి ఐఫోన్ని కొద్దిగా ఒక 12 ఇంచెస్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దాన్ని ఐఫోన్ దగ్గరగా తీసుకెళ్లారనుకోండి, ఐఫోన్ మీ గుండె దగ్గరగా తీసుకెళ్తే అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటర్ఫిరెన్స్ అయితే అవుతుంది మ్యాక్సేఫ్కి అండ్ పేస్ మేకర్కి. సో అది పనిచేయడం మానేస్తుంది పేస్ మేకర్. సో తర్వాత మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. సో అందుకే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు ఐఫోన్స్ మ్యాక్సేఫ్ ఐఫోన్స్ యూజ్ చేయొద్దు పేస్ మేకర్ పెట్టుకున్న వాళ్ళు అని చెప్పేసి. నాకు తెలిసి యూజ్ చేయకపోవడమే బెటర్ అనుకుంటాను. నెక్స్ట్ ఇంకా ఫ్రైడే కాబట్టి అందరూ ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఓటీటీ విషయానికి వస్తే మాత్రం మస్తు షేడ్స్ ఉన్నాయి రా. ఇది వచ్చేసరికి ప్రైమ్ వీడియోలో, సుందరం మాస్టర్ వచ్చేసరికి ఆహాలో, లవర్ ఇది వచ్చేసరికి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో. ఈ 3 మీరు ఈ వీకెండ్ ఒకవేళ చూడాలనుకుంటే ఎంజాయ్ చేయాలనుకుంటే చేయొచ్చు. వీటిలో మీరు ఏదైనా చూస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మన వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. టైం వేస్ట్ చేసుకోకుండా మంచి ఏమైనా మూవీ చూస్తుంటే మీ రేటింగ్ కింద ఇవ్వండి. అండ్ ఒకవేళ థియేటర్లో చూడాలనుకుంటే టిల్లు స్క్వేర్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్, ద న్యూ ఎంపైర్ అండ్ గోట్ లైఫ్, ఈ 3 సినిమాలు థియేటర్ రిలీజ్ అయినాయి. వీటిలో కూడా మీరు ఏదైనా చూస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏది బాగుందో. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ పామ్ పేమెంట్ సిస్టమ్ తీసుకొని వచ్చింది. ఇది ఆల్రెడీ స్విట్జర్లాండ్లో ట్రై చేశారు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి. సో అది అంతా వాళ్ళేమీ దాని గురించి తర్వాత మళ్ళీ ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ అమెజాన్ మాత్రం డైరెక్ట్ పేమెంట్ సిస్టమ్ తీసుకొని వచ్చేసింది. దీన్ని పామ్ చూపించి మనం పేమెంట్ అయితే చేయొచ్చు. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఎట్లా పామ్ చూపించి పేమెంట్ చేయొచ్చు. ఎలా చేయాలంటే అమెజాన్ వన్ అనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీ అమెజాన్ అకౌంట్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత పేమెంట్ మెథడ్లో మీరు మీ అరచేతిని చూపించాలి. మీ అరచేతి ఫోటో తీసుకొని పెట్టుకుంటుంది అది. సో మీరు ఎప్పుడైనా పేమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ డివైస్ సపోర్టెడ్ ఉంటాయి, అమెజాన్ వన్ సపోర్టెడ్ డివైసెస్ అయితే ఉంటాయి పామ్ పేమెంట్కి. ఆ డివైస్కి మీరు ఇట్లా అరచేతిని చూపించారనుకోండి, పేమెంట్ అయితే అయిపోతుంది. కొద్దిగా యూనిక్గా ఉంటుంది కాన్సెప్ట్, అయితే బాగుంది. కాకపోతే ఇది ఓన్లీ అమెరికాలో ప్రజెంట్ అయితే అమెజాన్ చెక్ చేస్తుంది. మేబీ ఫ్యూచర్లో అన్ని దేశాలకు దీన్ని విస్తరింపజేయవచ్చు. నెక్స్ట్ మనకి కోవిడ్ తర్వాత చాలా మందికి ఐటీ జాబ్స్ అయితే పోయినాయి. చాలామంది జాబ్లెస్ అయిపోయారు. కొంతమంది బిజినెస్లు పెట్టుకున్నారు, కొంతమంది వ్యవసాయం చేసుకుంటున్నారు. రకరకాలుగా అయితే చాలామంది ఐటీ ఎంప్లాయీస్ అయితే వేరే వృత్తుల్లోకి అయితే వెళ్ళిపోయారు. ఇలానే ఒక లేడీకి జాబ్ అయితే పోయింది. అమ్మాయి పేరు వచ్చేసరికి జెస్సీ అగర్వాల్, 26 ఏళ్ళు, బెంగళూరు చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి కూడా ఐటీ జాబ్ అయితే పోయింది కోవిడ్ తర్వాత. సో ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాలేదు. వ్యవసాయం ఇవన్నీ ఆలోచనలు అయితే మైండ్లోకి రాలేదు, కానీ దొంగ ఆలోచనలు అయితే మైండ్లోకి అయితే వచ్చినాయి. ఏం చేసిందంటే పీజీ హాస్టల్స్లో జాయిన్ అవుతుంది. ఒక హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత అక్కడ అందరితో ఫ్రెండ్స్ అవుతాం కదా మనం. ఫ్రెండ్స్ అయినప్పుడు అందరి దగ్గర ఏముంటే తెలుస్తాయి కదా, అట్లా ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్స్ని టార్గెట్ చేసింది. సో పీజీ హాస్టల్లో కొన్ని ల్యాప్టాప్స్ మంచి టైం చూసుకొని ఎవరు లేని టైంలో అందరు ల్యాప్టాప్స్ తీసుకోవడం, పారిపోవడం, మళ్ళీ వేరే పీజీ హాస్టల్లో జాయిన్ అవ్వడం, సేమ్ రిపీట్, అక్కడ ల్యాప్టాప్స్ దొంగిలించడం, పారిపోవడం. ఇట్లా ఎన్ని ల్యాప్టాప్ దొంగిలించని తెలియదు, కానీ పోలీసులు అమ్మాయిని పట్టుకున్నారు. కొన్ని కంప్లైంట్స్ రైజ్ అయినాయి కదా, ఖచ్చితంగా కంప్లైంట్ అయితే ఇస్తారు కదా హాస్టల్స్లో. అమ్మాయిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అమ్మాయి దగ్గర నుంచి 24 ల్యాప్టాప్స్ రికవరీ చేశారు. దాంతోపాటు దగ్గర ఒక 10 నుంచి 15 లక్షల రూపాయల వరకు డబ్బులు కూడా రికవర్ అయితే చేశారు. కానీ అమ్మాయి ధైర్యానికి అయితే మెచ్చుకోవచ్చు. ఎంతమందిని మోసం చేసింది, నీ ల్యాప్టాప్స్ కొట్టేసింది, ఫైనల్గా దొరికింది. దొంగ అనే వాళ్ళు ఎప్పటికైనా దొరకాల్సిందే. సో దొరకడం కొద్దిగా ఆలస్యం వచ్చాము, కానీ దొరకడం మాత్రం పక్కా. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్స్ లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్లో పెట్టి చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.